నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక ఆటో నడుపుతా ఉండేవాడు. అయితే తన జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నాడు కానీ దేవుని యొక్క భక్తిలో లేడు, సరిగా లేడు. ప్రతి ఆదివారం ఆరాధనకు వెళ్ళేవాడు కాదు. కానీ ఎప్పుడైతే తను భయంకరమైనటువంటి ఒక వ్యాధిని కలిగి ఉన్నాడో ఆ వ్యాధిని బట్టి చివరి సమయంలో ఎక్కువగా ప్రార్థనలో గడపడం మొదలు పెట్టాడు. ఎక్కువగా వారి యొక్క గృహములో ప్రార్థనలు జరుగుతూ ఉండేవి. తన యొక్క పాపమును దేవుని దగ్గర కన్నీళ్లతో ఒప్పుకున్నాడు. నా జన్మ పాపము, నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపమును యేసుక్రీస్తు నామములో ఆయనే తన యొక్క రక్తముతో కడిగి శుభ్రపరచాలని దేవుణ్ణి వేడుకున్నాడు. తనకు వచ్చినటువంటి జబ్బు ఏంటి తెలుసా? ఎయిడ్స్. తనకి వచ్చింది ఎయిడ్స్, తన భార్యకి వచ్చింది ఎయిడ్స్. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఇంకా చనిపోతాను అని తెలిసిన అతను గాని తన భార్య గాని ఎప్పుడైతే కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ దేవునిలో ఉన్నారో వారు ఒకానొక సమయానికి చనిపోయారు. గాని ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఏం కలిగి ఉన్నారు? చనిపోయే లోపు భక్తి కలిగి ఉన్నారు. ఇది అసలైన ఆత్మీయ ఆరోగ్యం. అంటే దేవునిలో ఉన్నవారు కూడా చాలా మంది పైకి ఆరోగ్యకరంగా, శారీరకంగా ఆరోగ్యకరంగా కనిపించవచ్చు, కానీ లోపల ఆత్మీయ రోగాలు ఉంటాయి. వారిలో ప్రార్థన ఉండదు, పాప క్షమాపణ ఉండదు, వారిలో దేవుణ్ణి చూచే అంతస్తు ఉండదు, వాక్యము చదివే అంతస్తు ఉండదు, ప్రార్థనలకు వచ్చే స్థితి ఉండదు. ఇవన్నీ కలిగి ఉంటే మరి నీ యొక్క ఆత్మీయ స్థితి రోగంతో ఉన్నట్ట, బలంగా ఆరోగ్యంగా ఉన్నట్ట అని అంటే ఏం చెప్తారు? బలహీనంగా ఉన్నట్లే. కొంతమంది విసుగుతో దేవునికి దూరం అయిపోయేటువంటి వారు కూడా ఉంటారు. ఇదిగో నేను ఎంత సేవ చేశాను కదా, ఇదిగో నేను ఎంత దేవునికి ఇచ్చాను కదా, దేవుడే నాకు ఎందుకు తీసుకొచ్చాడు? ఎవరెవరో చెప్పినటువంటి మాటలను బట్టి విసుక్కుంటారు. దేవుణ్ణి విసుక్కుని దేవునికి దూరం అయిపోతారు.